నమస్తే అందరికీ. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నాకు ఒక తమ్ముడు కామెంట్ పెట్టాడనమాట. చాలా సెన్సిటివ్ కామెంట్. నిజమే కదా అనిపించింది నాకు కూడా. దీని గురించి ఖచ్చితంగా మన దివ్యాంగులకు అవేర్నెస్ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. మరి ఆ దివ్యాంగుడు అడిగిన ప్రశ్న ఏమంటే, మా సోదరుడు అనుకోండి, నా తమ్ముడు అనుకోండి, అడిగిన ప్రశ్న ఏమంటే, అక్క, సదరం సర్టిఫికెట్ స్లాట్ ఓపెన్ అవ్వడానికి మొన్న నవంబర్ 14 ఓపెన్ అయిద్దని చెప్పారు. నవంబరు డిసెంబర్కి 4-5 రోజుల్లోనే స్లాట్లు ఫుల్గా క్లోజ్ అయిపోయినాయి. కొన్ని చోట్ల 10 రోజులు అట్లాగా. కానీ వేరే వాళ్ళ దగ్గర మా దగ్గర స్లాట్లు ఉండయి, మీకు కావాలంటే అమౌంట్ ఏమైనా పెట్టుకోగలిగితే ఇస్తాము అన్నారు. దివ్యాంగులమైన మనము డబ్బులు ఇచ్చి కొనుక్కునేది ఏందక్క స్లాట్లని? మేము వికలాంగులం అని ప్రూవ్ చేసుకోవడానికి ఆ స్లాట్లు అంట 10,000, 5,000 అట్లాగా అని చెప్తున్నారు. ఇది ఎంత బాధాకరమైన విషయం అక్క. బాగా డబ్బున్నోళ్ళకు మాత్రమేనా ఇది ఇట్లాగా స్లాట్లు ఓపెన్ చేసి అదే అని. ఇంకొక తమ్ముడు వచ్చేసి, ఇది ఆ తమ్ముడు ఆవేదన. మరొక తమ్ముడు, అక్క, ఆ స్లాట్లు వేరే ఊరి నుంచి మన ఊరికి ఇవ్వాలంటే ఒకళ్ళు 10,000 అడిగారక్క. 10,000 నా దగ్గర ఎక్కడ ఉండయి, లేవు అంటే, సరే మీ ఇష్టం అని కట్ చేశారు ఫోను. ఇట్లా జరుగుతూ ఉంది అని ఒక తమ్ముడు. ఇంకొక చెల్లి, అక్క, మా కళ్ళ మీద ఉందే వీళ్ళు దివ్యాంగులు కాని వాళ్ళు చక్కగా పింఛన్ తీసుకొని దర్జాగా వెళ్తున్నారు, నాకు చాలా బాధేసింది అని. వీళ్ళకి ఎలా వచ్చింది? మేము నిజమైన దివ్యాంగులం కదా, మాకు పర్సంటేజ్ ఇవ్వలేదు అని. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ఏమంటే, డాక్టర్లు తప్ప, అందరి డాక్టర్లు కాదండి, కొందరు గురించి మాత్రమే చెప్తున్నా. అందరు చాలా మంచి వాళ్ళు. దాంట్లో కొందరు వల్ల అందరూ నింద మోయాల్సి వస్తుంది. 20,000, 30,000 ఇచ్చి దివ్యాంగులుగా చలామణి అవుతున్నారు. డబ్బులు ఇచ్చినోళ్ళు తప్ప తీసుకున్నోడు తప్ప. డబ్బులు తీసుకొని సర్టిఫికెట్ పొందుతా ఉండి చలామణి అవుతున్నాడు వికలాంగుల్లాగా. కానీ నిజమైన దివ్యాంగులు కళ్ళుండి, చెవులుండి, నడవలేక, ఎంత బాధాకరమైన విషయం ఇది. చేతులు లేనివాళ్ళు, కళ్ళు లేనివాడు, నడవలేనివాడు, వాడు పింఛన్ రాక తిరుగుతుంటే పూర్తిగా ఆరోగ్యం ఉన్నవాడు వికలాంగుడిగా డబ్బులు తీసుకుంటున్నాడు. ఇది కామెంట్. నేను అబద్ధం చెప్పట్లేదండి, నాకు పెట్టినారనమాట. ప్రూఫ్ ఉంటేనే ఏదైనా చేస్తా. లతా రియాలిటీ ఎప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను, నిర్భయంగా చెప్తా, ఎప్పుడు మన దివ్యాంగుల పక్షానే ఉంటా. నిజమే కదా తను చెప్పిన కామెంటు. చూడండి, మళ్ళీ నాకు చాలా బాధ కలుగుతుంది. చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, వాడు పింఛన్ రాక తిరుగుతుంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నవాడు వికలాంగుడిగా డబ్బులు తీసుకుంటున్నాడు. కరెక్టే, తీసుకుంటున్నాడు. ఈ సమాజంలో ఉండయి. నాకు ఏదో కాళహస్త్ర ఏదో ఊరి నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. మా ఇంటి పక్కన 4 ఉన్నారు మేడం, మేస్త్రి పనికి వెళ్తారు, వాళ్ళు 1,000 రూపాయలు తెచ్చుకుంటారు ప్రతిరోజు, కానీ పింఛన్ 6,000 తీసుకుంటున్నారు. ఇది ఎక్కడే అన్యాయం? ఏమైనా అడిగితే, మాకు అసలు పింఛన్ సరిగా రావట్లేదు, ఇవ్వట్లేదు, పర్సంటేజ్ తగ్గించేశారంట. తనకి పూర్తిగా వికలాంగుడు, తనకు పర్సంటేజ్ తగ్గించేసి తన కళ్ళ ముందే ఇంకొకళ్ళు 6,000 తీసుకుంటా. అట్లా ఉంటే ఎంత బాధాకరమో, దయనీయమైన స్థితిలో ఉన్నాం మనము. అసలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. అసలు ఏమీ అర్థం కావట్లేదు. సదరం సర్టిఫికేటు 40%, 60% ఎంతో కీలకం. కొందరు దివ్యాంగులు కాని వారు డాక్టర్లకు 20,000, 30,000 లంచం ఇచ్చి పర్సంటేజ్ని పెంచుకుంటున్నారు. నిజమే కదా? దీని ఫలితంగా నిజమైన దివ్యాంగులు అన్యాయం అయిపోతున్నారక్క. ఇది ఎప్పటికి మారిద్ది మనకి ఈ పరిస్థితి అని చాలా చాలా అంటే చాలా కామెంట్లు చెప్తా ఉండారు. మరి నిజం, ఇది హృదయం ద్రవించి వేస్తుంది. చాలా అన్యాయం అసలు. మన దివ్యాంగులు చూడండి ఎంతలా బాధపడుతున్నారు. కొన్ని లక్షల పెన్షన్లు తీసేస్తున్నారు. వాళ్ళు నిజమైన దివ్యాంగులు, వాళ్ళకు పర్సంటేజీలు లేవు. వీళ్ళు దివ్యాంగులు కాదు,
డబ్బిచ్చి మేనేజ్ చేసుకొని పర్సంటేజ్ చేయించుకొని పింఛన్ తీసుకుంటున్నారు. మా దివ్యాంగులకి అంత స్టామినా ఉంటే మేము డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం మాకేంది? వాళ్ళు నకిలీ దివ్యాంగులు. అసలు జరుగుతున్న అన్యాయమే ఇది. మీకు అర్థమవుతుందా ఒక విషయం అయితే? అసలు వైఎస్ఆర్ హయాంలో దొంగ పింఛన్లు తీసుకుంటున్నారైన మొదలైన ఈ ప్రస్తావన ఇప్పుడు కూడా ఆగలేదు కదా? ఆగిందా? ఆగలేదు. అదే డబ్బు ఇచ్చి మేనేజ్ చేసి తీసుకుంటున్నారు. ఎక్కడ ఆపగలిగారు? ఇప్పుడు అటుపోయి ఇటుపోయి మా దివ్యాంగులు మాత్రమే అన్యాయం అయిపోయాం. ఇక్కడ ఏదో అట్లా బతుకుతున్నామనంటే పర్సంటేజ్లు తీసేశారు, కోత కోసేసినారు. అసలు కొత్త పెన్షన్లు ఇచ్చారా? 2 ఏళ్ళు అవుతా ఉండే కొత్త పెన్షన్ల మాట ఉందా? సర్వే చేస్తే 4 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. మొన్నొక 2 అన్నాను కాదు, 4 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పింఛన్ కోసం అల్లాడిపోతున్నారు. 60 సంవత్సరాల వాళ్ళు 60 మామూలుగా అయితే ఇవ్వాలి వాళ్ళకి, మన దివ్యాంగులకు కూడా ఇవ్వాలి. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. పెన్షన్లు పెంచండి పెంచండి అని తమ్నైల్ సూపర్ గా పెట్టి కొత్త పెన్షన్లు వదిలేసినారు. ఇక రాబోతున్నాయి. ఏందది? అదంతా తప్పు. వాళ్ళు అసలు అధికారికంగా ప్రకటన చెయ్యనే లేదు. దివ్యాంగులు కానీ కాదు ఎవ్వరికి కానీ కొత్త పెన్షన్లు మేము ఫలానా డేట్లో ఇస్తున్నామని. అంత దేనికి? బ్యాక్లాగ్ పోస్టులు లాస్ట్ డేట్ ఇచ్చారు కానీ మీకు పూర్తి చేసేస్తున్నాం, ఈ డేట్లో ఇస్తున్నాం, మీరు అప్లికేషన్ చేసుకోపోండి, మీరు అప్లై చేసుకోపోండి అని డేట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మా దివ్యాంగులను మభ్య పెడుతున్నారా? మా దివ్యాంగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారా? ఎందుకు ఈ మాదిరిగా చేస్తా ఉన్నారు? ఇప్పుడుకైనా మా దివ్యాంగులకు న్యాయం చెయ్యండి. ఎవరు నిజమైన దివ్యాంగులో వాళ్ళకి అన్యాయం చేయగాకండి. నిజాన్ని చక్కగా వాళ్ళకి రావాల్సిన పర్సంటేజ్ని కోత కొయ్యగాకండి. ఏమైపోతుంది? వాళ్ళు బెంచ్ మార్కులు 40 వేసినా సరిపోయేది, 37, 36, 35 వేసినారు. అల్లాడిపోతున్నారు. ఒక చేయలేదు 35 వేశారంట. ఎంత రాక్షసత్వం, ఎంత హృదయ విదారకం. మీకు కళ్ళుండయా? డాక్టర్లే కదా మీరు. అసలు ఎందుకంటే జాలి మానవత్వం లేదు దివ్యాంగులు అంటే? అంత చిన్న చూపేయాలా మీకు? లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున ఇవన్నీ చదివి ఒక వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇట్లా జరిగినాయి వీళ్ళు ఇప్పుడే కదా చదివి వినిపించాను. ఇది రియల్గా జరిగింది, రియల్గా జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకొక విషయం మర్చిపోయాను. ఇంకొక చెల్లి నాకు ఫోన్ చేసింది. అక్క 15,000 రూపాయల పెన్షన్కి మేమే చేసిస్తాం మీకు, మీరు ఒక 20,000 లేదంటే ఒక 10,000 అయినా తెచ్చుకొని చేసిస్తామంటున్నారు. ఇట్లా మోసపోకండి ఫ్రెండ్స్. ఎవరు చేసేవారు? అది డిఎంహెచ్ఓ లాగిన్లోనే వాళ్లే లాగిన్. మీకు నిజమైన దివ్యాంగులు అయ్యుండి మంచం మీద లెగవలేని స్థితిలో ఉండి పెరాలసిస్, బెడ్ రిలేటెడ్, డయాలిసిస్ వాళ్ళు, ఇట్లాంటి చాలా ఒక కేటగిరీ ఉండిద్ది. వాళ్ళని పరీక్ష చేసి మళ్ళీ ఊరికే 15,000 ఇచ్చేయరు అక్కడ. కాబట్టి మీరు మోసపోగాకండి. డిఎంహెచ్ఓ లాగిన్లో నుంచే జరగాలి, మెడికల్ అథారిటీ ద్వారాగానే జరగాలి, మెడికల్ బోర్డు ద్వారాగా. మీరు అట్లా మోసపోకండి ప్లీజ్. ఎంతో కష్టపడి మనం ఇన్ని బాధలు పడుతున్నాం. అట్లా ఫోన్ కాల్స్కో మెసేజ్లకో నేను ఇప్పిస్తానో గ్రూపుల ద్వారాగానో మోసపోగాకండి, సరేనా? నిజాన్ని మనము మనకేం కావాలో అది రాబట్టుకోవాలి. 4 సార్లు తిరిగైనా 10 సార్లు తిరిగైనా అప్పీల్ చేసుకొనైనా రీఅప్పీల్కి వెళ్ళైనా మన హక్కుల్ని మనం దివ్యాంగులము అంత ఈజీగా ఏది వదిలిపెట్టము. తప్పకుండా మనకు న్యాయం జరిగేలాగా మనం చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు వీడియో. మరి మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అట్లాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. హైప్ చేయండి. మన వీడియో చాలా మందికి చేరుతుందన్నమాట. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్.